నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పురుషాంగ స్తంభన లోపాలకి క్లయింట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే ఫ్రీక్వెంట్‌గా అడిగే మరో క్వెషన్, సార్ నేను ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటాను. రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. నేను పీడీ హెల్త్ మాస్టర్‌ని, పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తాను. ఆర్మీ హాస్పిటల్స్‌లో చేశాను. అంటే నాకు ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటాను. నాకు ఎటువంటి మెడికల్ కోమార్బిడ్ కండిషన్స్ ఏం లేవు. అంతా బావుంటుంది. బట్ స్టిల్ నాకు అంగం స్తంభించటం లేదు. సెక్షువల్ యాక్ట్‌కి కావాల్సినంత ఎరెక్షన్స్ రావట్లేదు అని చాలా బాధపడిపోతుంటారు. సో నేను క్లారిటీ ఇచ్చేదేంటంటే ఫిజికల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎరెక్షన్స్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే మన ఆలోచన తత్వం కానీ, హ్యాపీనెస్ కానీ, సాడ్‌నెస్ లేకపోవటం కానీ, హ్యాపీగా నిద్ర పట్టటం కానీ, ఇవి కూడా మన ఎరెక్షన్స్‌కి ఇంపార్టెంట్. అంటే కోరికలకు తగ్గట్టు మాత్రమే అంగం స్తంభనకి ఎమోషన్స్ ముఖ్యం. ఈ ఎమోషన్స్ ఏంటి అంటే రిలేటెడ్ టు అవర్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్. సో అదేగా కాకుండా ఇంటర్నల్‌గా హార్మోన్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇదంతా కొద్దిగా కాంప్లెక్స్ థింగ్. అందుకే ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉన్నా గానీ ఎరెక్షన్స్ రాకపోవచ్చు. సో దీనికి మనం ఆబ్వియస్‌గా వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు హిస్టరీ కూడా తీసుకుంటాం. ఏం చేస్తారు? వర్క్ స్ట్రెస్ ఏమన్నా ఉందా? లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు అంటే ఫిజికల్ కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ మనము హిస్టరీలో తీసుకోగలుగుతాం. దాంతో పాటు ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళని అంగాన్ని పరీక్షించటం, చిన్న చిన్న పరీక్షలు చేయటం, దాని ద్వారా ఫిజికల్‌గా ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం. అంతే సింపుల్ పరీక్షలు అంటే వాళ్ళ హార్మోన్స్ ఎలాగున్నాయి. యూజువల్లీ ఫిజికల్‌గా అంతా బాగున్న వాళ్ళలో చాలా వరకు ఈ హార్మోన్స్ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఉంటాయి. బట్ స్టిల్ మనకు కంటికి కనిపించే ఈజీగా డయాగ్నోస్ చేయగలిగేది హార్మోనల్ లోపాలు కాబట్టి దాని పరీక్షలు చేసుకుంటాం. సో అంతా బాగుండి స్టిల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే కోరికకి తగ్గట్టు అంగం గట్టిపడట్లేదు, ఫిజికల్‌గా చాలా బాగున్నారు అన్న వాళ్ళకి ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదో పెద్ద మెడికేషన్స్ పెట్టి వాళ్ళని ఇంప్రవైజ్ చేయకుండా ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే అంగానికి ఒక మిషన్‌తో సౌండ్ వేవ్, అకౌస్టిక్ వేవ్స్‌తో మసాజింగ్ చేయడం ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి వాళ్ళకి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కోరికలకు తగ్గట్టు అంటే ఆ సెక్షువల్ డిజైర్‌కి తగ్గట్టు అంగస్తంభన అనేది వస్తుంది. న్యాచురల్‌గా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌ని మనం క్లియర్ చేయొచ్చు. సో ఇది చాలా సింపుల్ పద్ధతి. పాపం శృంగారము అనేది ఇబ్బందికరమైంది, ఎవరితో సెన్సిటివ్‌నెస్‌ది, ఎవరితో పంచుకోలేనిది, అది ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పుడు అరే నాకు ఈ లోపాలు ఉన్నాయని పక్కన వాళ్ళతో కూడా చెప్పుకోలేనంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బట్ ఇది చాలా సింపుల్‌ది. మనం ఈజీగా ఈ షాక్ వేవ్ థెరపీతో ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీతో ఈజీగా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మీ అన్ని ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సెక్షువల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.